నమస్తే, నా పేరు హర్షిత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు. టంగుటూరు ప్రచారంలో విమర్శించిన సీఎం వైఎస్ జగన్. ఏపీలో 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన కూటమి నేతలు. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిల. వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని పిఠాపురం ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఎద్దేవా. వార్తల్లో ముందుగా వ్యవసాయం, విద్య, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ బిడ్డ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారని అన్నారు. మనం 2019లో ఇచ్చిన వాగ్దానాలు 99% పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో 2 వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ రేపటి ఆంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం
తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగం 24%, దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో. 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఒకటి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు, చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, విత్డ్రాస్ చేసుకునే అవకాశం ఉంది. మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖ స్థితి మాటలు? వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? మీరు బాధపడిన మాట వాస్తవమైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా? మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. మరి ఎంత బాధపడ్డారు మీరు? నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు? మీకు భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా, మీ చెల్లెలని చూడకుండా నా గురించి, నా పేరు గురించి, నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు. కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ ర్యాలీలో భారీగా తెదేపా, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయాలి. ఆ రోజున నేనేం ఆశించను, నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు? మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చెప్పండి, ఇది అవునా కాదా సార్? ఇది సహజంగా కాదు. కానీ ఎందుకు చేశానంటే నాకు వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని, బాధని గుర్తించి అరే ఆ క్యాడర్కి నిలబడాలి అనుకున్నాను. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేసారన్నా, ఏదైనా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది.
సో నాకు కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకు దగ్గర ఒక సైన్యం ఉంది. మంచి దోచేయడం దాచేయటమే జగన్ ఎజెండా అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. జగన్ అవినీతి అక్రమాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ నుంచి నేర చరిత్ర మొదలుపెట్టిన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని అన్నారు. నేర మనస్తత్వం ఉన్న జగన్ కు ప్రజల మంచి కోరే పవన్ కళ్యాణ్ కు చాలా వ్యత్యాసం ఉందని వివరించారు. ఇన్ని ఘోరాలు చేసిన జగన్ కు అడ్డుకట్ట వేయటం ప్రజల చేతిలోనే ఉందని అన్నారు. అందుకే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. అతను ఒక పక్కా వ్యాపారి, సమాజం మీద బాధ్యత లేదు, పేదల బాధలు తెలియవు. అతనిలో నరనరాన పెత్తందారి పోకడలు నిండిపోయి ఉన్నాయి. అసలు అతని చరిత్రే నేరమయం. శివశివాని స్కూల్ విన్యాసంతో పాటు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అనే ఎస్ఐ మీద దాడి చేసిన దౌర్జన్య కాండ కూడా మన వాడి చరిత్రలో రాసి ఉంది. కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను జగన్ ప్రారంభించడం. అసలు జగన్ మీద ఉన్నన్ని కేసులు, ఛార్జ్ షీట్లు ఏ ముఖ్యమంత్రి మీద ఉండి ఉండవు. శివశివాని స్కూల్లో పేపర్ లీకేజ్ కేసు కావచ్చు, సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో దాడి కావచ్చు, ఇవన్నీ జగన్కి నెట్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడ్డాయి. తండ్రి అధికారంలోకి రాగానే జగన్ స్వైర విహారం మొదలైంది. దోచేయడం దాచేయడమే ఎజెండాగా 2004 నుంచి 2009 వరకు రెచ్చిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్న శ్రీ శంకర్రావు గారు, మాజీ మంత్రి శ్రీ ఎర్రంనాయుడు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ 840 జగన్ దోపిడీ బట్టబయలైంది. ఈ రోజుకి జగన్ మీద సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లు 11, ఈడీ కేసులు 9, నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, మోసం, చీటింగ్, నేరపూరిత నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, లెక్కలు తారుమారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మోదీ పతనం ప్రారంభమైనట్లేనని హెచ్చరించారు. పలు కేసుల్లో చాలా ఏళ్లుగా బెయిల్పై ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ జోలికి బీజేపీ ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మని చెప్పడం అంటే అర్థం ఏంటంటే మీ క్యాంపెయిన్ ఆపేసుకొని డిస్టర్బ్ చేసి రమ్మని చెప్పాలి. సైకలాజికల్గా బెదరగొట్టడం. అవసరమైతే ఆయన కూడా లోపలేసి 3వ ముఖ్యమంత్రి ముచ్చటగా జైల్లో ఉండడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు. నేను ఈ విషయం ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేసిన మంచిది. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి రేవంత్ని అరెస్ట్ చేస్తే వీడు జీరంగ పెట్టలాగా ఉన్నాడు, ఊరికి వాగుతున్నాడు, లోపలేద్దామని వేస్తే మంచిదే. ఆ విధంగా వేస్తే ఇంకా మోడీ పతనం ప్రారంభమవుతుంది. ఈ జీరంగ పెట్టలాంటి ఇంకా పైకి వస్తాడు. ఒక విధంగా అది మంచిదే. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్య సొత్తానికి వ్యతిరేకం కదా. నీకు వ్యతిరేకంగా మాట్లాడాలని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు అనుకూలంగా ఉన్న డకాయిట్స్ అంతా మీతో ఉన్నారు. ఎవరైతే ఆర్థిక నేరస్తులుగా ఉన్నారో, ఎవరైతే హత్యాప్రయత్నాలు ఉన్నారో, ఎవరైతే రేపిస్టులుగా ఉన్నారో, ఎవరైతే డకాయిట్లాగా ఉన్నారో వాళ్ళందరూ మీ సంఖ్యలో కూర్చుంటే వాళ్ళు పవిత్ర గంగోలాగా ఉంటారా? ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తారు రాజకీయంగా, కేజ్రీవాల్ వ్యతిరేకించినా, లేదా హేమంత్ సోరెన్ వ్యతిరేకించినా, రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించినా వాళ్ళందరూ దేశద్రోహులా? ఇది ఒక విధంగా చెప్పాలంటే కేరళ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులు, ఎంత మంచివాళ్ళైనా. తాడిపత్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని పట్టణ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులపై స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో గత 3 రోజులుగా ఆంక్షలు విధించారని, రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను మూయించారని, చిన్న రేకుల షెడ్లను సైతం కూల్చివేశారని, దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఓట్లు వేసినందుకు చిరు వ్యాపారులకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు? ధనికులు పేదలు, ఆయన ధనికుతూ ఒత్తాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టినారు. ఏడ పెట్టినారు మీటింగు? ఆడ. ఈడ బీదోలు బతుకుంటారు. ఏమి టీ, గోబీ, దోశలు, ఇడ్లీ అవన్నీ
అవన్నీ అమ్ముకొని బతుకుండే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలే. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇంకా మన ఏమంటాడు మన ఎమ్మెల్యే ఆయన ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తువి. ఏం పని ఈ షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దు నువ్వు నీదేనా, నేనేదో ఇదో ఇవి చేస్తాను స్వామి, ఇది చేస్తాను. బీదోళ్ళు బతకోకుండా వాడు 300 తీసుకొని పోతే కానీ వాడి భూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? వాడు తీసేది వేస్తానవా? తీసేది ఒకటి తెలుసు, నీకు చేసేది రాదు, మొత్తం గబ్బట్టిచ్చినావు. మరిడి పాతగలి షెడ్ ఏం చేసిందప్ప? ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకేలా ఏదైనా షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు, నీకు చేసినది నన్ను తిట్టేది. తిట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఉర్దూ చేస్తా ఏమనంటే ఫ్రాక్షన్ చేస్తాడు. నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి చేయొద్దు. దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తా, చెట్ల మీద ఫ్రాక్షన్, నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే. ఇది ఏం కాదులే. వాళ్ళు ఎట్లా బతారు? ఎమ్మెల్యే 300 తీసుకుపోతే పోతాడు. నువ్వేం పెట్టినావురా? గోబీ మంచూరియా. నువ్వు పానీపూరి. నువ్వురా? అవ్వాతాతలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పింఛన్ అందకుండా అడ్డుకున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పింఛన్ల కోసం వెళ్లి 46 మంది వృద్ధులు మరణించడానికి కారణం చంద్రబాబే అని అన్నారు. సోమవారం వాసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాటలు నిజంగా ఈ మనసున్నటువంటి మనుషులు ఎవరైనా మాట్లాడతారా ఈ రకంగా అనిపిస్తోంది. అన్యాయం చేసింది మీరు. పెన్షన్లు ఇంటికి రాకుండా 5 ఏళ్లుగా జరుగుతోంది. పెన్షన్ వాళ్ళకి ఇంటికి నేరుగా చేరడం, చిరునవ్వుతోటి వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున మీరు ఒక కడివెడు పాలకుండలో చిటికెడు విషం చుక్క వేసినట్లుగా మీరు వాళ్ళని పెన్షన్లని ఆపేసి 46 మంది ఉసురు తీసుకుని వాళ్ళ ప్రాణాలని బలిపెట్టి ఈ రోజున మళ్ళీ దాని మీద నీతులు మాట్లాడడం అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం. అసలు చంద్రబాబుకి పాప భీతి అనేటటువంటిదే లేదు. అందువల్లనే ఎప్పుడూ కూడా వృద్ధుల మీద కనికరం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనికరం చూపించలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకి మంచి చేస్తున్నా కూడా ఓర్చుకోలేక ఇవాళ అవ్వాతాతలకి ఇంత ద్రోహం చేసినటువంటి మనిషి. ఎందుకంటే పెద్దవాళ్ళన్నా ముసలి వాళ్ళన్నా ఈయనకి పడదు. చంద్రబాబు నాయుడికి ఒక యావగింపు. అందువల్లనే ఈ రోజున ఇంత దుర్మార్గానికి ఒడికట్టాడని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్దలనేటటువంటి గౌరవం ఎందుకు లేదంటున్నామంటే కన్న తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలకు ముఖం చాటేసినటువంటిది చంద్రబాబు కాదా? పెద్దవాళ్ల మీద ఏం గౌరవం ఉంది ఈయనకి? అవ్వా తాతలు అని ప్రేమతో పిలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతులేనటువంటి ప్రేమతోటి వాళ్ళకి ఇంటికే పెన్షన్ 3000 రూపాయలు ఎక్కడా లేనటువంటి పెన్షన్ ని అందించారు. కానీ ఈ చంద్రబాబుకి కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. అదే విధంగా అవ్వాతాతలు ఇవాళ ఎంతో మంది నిరాదరణకు గురైనటువంటి అవ్వాతాతల మీద కూడా ఆయన కనికరం లేకుండా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఇంటికే పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటి దాన్ని ఇంత రాజకీయ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది. ఈ యాక్ట్ అమలు విషయం ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం అమలు చేసే యాక్ట్పై కూటమిలో ఉన్న టీడీపీ జనసేన నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. అలాగే కేంద్రం చాలా చెప్తుంది, చాలా చేస్తున్నాయి, కానీ అన్నీ కూడా మనం చేయలేదు. గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు, బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు.
అంచేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంటు. ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ని మీరెవరు, మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు పార్ట్నర్స్. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని ఈ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అభూత కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు. ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని. మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తుంది. దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం కలెక్టర్ గారికి, అలాగే ఎన్నికల కమిషన్కి, అలాగే ఇక్కడ ఆర్ఓకి అందరికీ పంపించడం జరుగుతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న ఆర్మిల్లి రాధాకృష్ణ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ రిలీజ్ చేయటం జరిగింది. ఇది చాలా హేయమైన పని, దుర్మార్గమైన పని. ఈ వాట్సాప్లో సైకో జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద అబద్ధాల పుట్టాని విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రజకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వెలగపూడి రామకృష్ణ బాబు, సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, అనేక రాష్ట్రాల్లో ప్యాలెస్లు ఉన్న ఆయన పేదవాడు ఎట్లా అవుతాడని ఆయన ప్రశ్నించారు. సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారిని, అభివృద్ధి వేగం పుంజుకునేదని, కానీ ఇప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన మంత్రులు కలెక్షన్లపై దృష్టి పెట్టారని, ఎటువంటి పదవి లేని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రతి నియోజకవర్గానికి మేము జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. దగ్గర నెల రోజుల పైనే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందంటే క్షేత్రస్థాయిలో అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఏంటంటే మాకు కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం బాగుపడాలి, మా మద్దతు కూటమికి అలాగే జనసేన పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేశారు కాబట్టి మొత్తం అద్భుతమైన మెజార్టీని ఇస్తాం. సంక్షేమం వైపే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, సంక్షేమం వైపే మేము ఉంటాం. సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపం. మాకు చెప్పింది అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ప్రచారానికి మొదలయ్యేటప్పుడు ఒకే మాట చెప్పారు, వారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, పథకాలు ఆపేస్తారని. ఎక్కడ పథకాలు ఆపం. మా దగ్గర అధికారం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, చనిపోయిన ఒక్కో కౌలు రద్దుకి మేము ₹1,00,000 లెక్కన ఇచ్చాం. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి 7 కోట్ల రూపాయలు ఆయన బయట నుంచి అప్పు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కట్టడం జరిగింది. మరి అధికారం ఉంటే, మా దగ్గర డబ్బులు ఉంటే ఇంకో ₹10 ఎక్కువేసే మేము పథకాలని కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్కడ వీటిని ఆపటం అనేది ఉండదు. మీరు చేసిన దౌర్భాగ్య పనులు ఇంకా ప్రజల్లో అలా ఉండిపోయినాయి. ఎక్కడ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న, ఎన్టీ రామారావు గారు పెట్టిన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ, నేను ఇక్కడే చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు చూశాను నేను అక్కడ. అప్పుడు ఎలా ఉందో స్పందన. చాలామంది తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తాత ఎమ్మెల్యేగా ఉండి రిటైర్ అయిపోయిన కొడుకు తెలుగుదేశంలోనూ ఉన్నాడు, మనవడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం జైభీం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరసా సురేష్ విజయవాడ జైభీం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజనా చౌదరికి గ్రహణం పట్టిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను డబ్బు ఆశతో అమాయక ప్రజలను ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, డబ్బు అహంకారంతో కులమత ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో చేయాలని చెప్పని ఆ కుట్రలో భాగమే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో గ్రహణం పట్టినట్టు సుజనా గ్రహణం అనేది పశ్చిమ నియోజకవర్గంలో పట్టింది. ఈ సుజనా గ్రహణం అనేది సూర్యచంద్రులను మింగేసినట్టు, గ్రహణం ఏ విధంగా అయితే సూర్యచంద్రులను మింగేస్తుందో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలను మింగేస్తుంది.
పేద ప్రజల్ని ఎంతో మభ్యపోయి ఈ ప్రలోభాలు పెట్టి ఈ రోజున డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలని చెప్పని ప్రజలను మభ్యపెట్టి ఈ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. ఈ సుజనా చౌదరి చరిత్ర చూస్తే ఎంతో నేర చరిత్ర ఉంది. ఈ రోజున 12 సంవత్సరాలు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సహాయం చేసినోడు కాదు. ఇక సుజనా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు ముసుగులో సుజనా చౌదరి 126 సెల్ కంపెనీలు, ఒక దొంగ కంపెనీలు పెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. తిరుపతి కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతిలో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 మంది నామినేషన్లు వేయగా అందులో 47 తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. సోమవారం 20 మంది విత్డ్రా చేసుకోగా 133 మంది తుది పోరులో నిలిచారని అన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు తుది పోరులో 59 మంది ఉన్నారు. ఈరోజు ఫైనల్ విత్డ్రావల్ పూర్తి అయింది. మన జిల్లాలో తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి నామినేషన్, స్క్రూటినీ, తర్వాత విత్డ్రావల్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సింబల్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీలో పూర్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనము లిస్ట్ ఒకటి తయారు చేయాలి, కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు సర్వీస్ ఓటర్స్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్. సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మొదలవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలియాల్సిన విషయం ఏముందంటే టోటల్ నంబర్ ఆఫ్ నామినేషన్స్ మన జిల్లాలో అసెంబ్లీ 7 అసెంబ్లీ అన్నీ కలిపి 200 అప్లికేషన్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 200 అప్లికేషన్స్ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో గూడూరు 21, సులూరుపేట 16, వెంకటగిరి 17, చంద్రగిరి 43, తిరుపతి 52, శ్రీకాళహస్తి 27, సత్యవేడు 24, ఇవన్నీ కలిపి 200. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.